హలో అండి, ఫుడీ హబ్ ఛానల్కి స్వాగతం అండి. చాలా రోజుల గ్యాప్ వచ్చింది, ఈ మధ్య చేయడానికి వీలు కుదరలేదు. ఈరోజు మనకి దగ్గరలో రంజాన్ పండుగ దగ్గర పడుతుంది కాబట్టి మనం కద్దూక ఖీర్ ఎలా చేయాలో మీకు చెప్తానండి. బాగా లేతగా ఉన్న ఆనపకాయ తీసుకోవాలండి మనం. అంటే ఇది నేను ఆల్రెడీ తీసుకున్నాను, బాగా లేతది. ఇది ఇలా చాలా గ్రీనిష్గా ఉంటే మనకి బాగా లేతగా ఉన్నట్టు అనమాట. చాలామంది గోరుతో ఇలా గుచ్చి కూడా చూస్తూ ఉంటారు, అలాగప్పుడు చూస్తే తెలిసిపోతుంది మనకి. నేను తీసుకోవాలి. తీసుకొని మనకి యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీలో కద్దు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మళ్ళీ ఇంకేమీ యాడ్ చేయకూడదండి. కొంతమంది సగ్గుబియ్యం అది వేస్తూ ఉంటారు. ఇంకో చిన్న ముక్క కట్ చేస్తున్నానండి. యాక్చువల్గా లేతగానే ఉంది, ఇది తెలిసిపోతుంది. ఇది ఇలా వస్తే లోపల పిక్కలు ఉన్నాయంటే బాగా అది ముదిరిపోయినట్టు అనమాట. అలా కాకుండా ఇలా ఉంటే లేతగా ఉన్నట్టు. దీన్ని ఏం చేయాలంటే ముక్క తీసుకుంటామండి మనం. తీసుకున్న తర్వాత పైన ఈ తోలు మొత్తం ఇలాగా పీల్ చేసుకోవాలండి, తొక్క తీసుకోవాలి. మొత్తం తీసేస్తాం పైన అంత తొక్క. పలచగా తీసుకున్నా పర్వాలేదు, మనకి లేతగా ఉంటే పైన అంతా తీసుకోవచ్చు. ఎక్కువ వేస్టేజ్ లేకుండా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఆల్రెడీ మనం కడుక్కొని ఉంచుకున్నాం కాబట్టి ఇంకా లోపల కడగనవసరం లేదండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే చిన్న ముక్కల్లాగా మనం కట్ చేయడం అంటే అవ్వదు కాబట్టి ఈ పీలర్తో ఈ కన్నాలు అయితే కొంచెం పెద్దగా వస్తాయండి. దీంతో చేస్తే ఏంటంటే మనకి పీసెస్లా కనిపిస్తుంది. మనకి కద్దు అని తెలియకూడదండి, అలా ఉండాలన్నమాట. తింటే మనకి కద్దు అని తెలియకూడదు, టేస్ట్ని బట్టి మనం అని తెలుసుకోవడం తప్పించి. అందుకని ఏం చేయాలంటే మనం చిన్న పీలర్ ఉంటాయి మనకి, చాపర్తో పాటు దీన్ని పెట్టి మనం ఈ విధంగా చేసుకుంటే సన్నంగా వస్తాయండి మనకి. మొత్తం అంతా చేయకూడదండి, లోపల మాత్రం ఆ పిక్కలు ఉంటాయి కదా, దాన్ని తీసుకోకూడదు. పైపైన మాత్రం ఇలా చేసుకొని మనం చేస్తే సన్నగా వస్తుందండి. ఈ విధంగా చూడండి, చాలా స్మూత్గా వస్తాయి. ఈ విధంగా తీసుకొని మనం ఆల్రెడీ నేను చూడండి ఇలా చేస్తాం కదా, ఆల్రెడీ నేను ఇది కట్ చేసుకొని ఉంచుకున్నానండి. కొద్దిగా మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆల్రెడీ చాప్ చేసి ఉంచుకున్నాను. ఇంకా చూడండి, ఇది ఇలా కట్ చేస్తుంది అన్నమాట, పీసుల్లో వస్తాయి. దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం పొయ్యి మీద కొద్దిగా పెనం పెట్టుకుంటాం. పెనం కానీ గిన్నె కానీ స్టీల్ గిన్నె ఏదైనా పెట్టుకున్నా పర్వాలేదు. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఇలాగా మనం తురుపుకున్నటువంటి ఈ ఆనపకాయ ముక్కలన్నీ ఇలా వేస్తామండి. దీంట్లో కడాయిలో వేస్తాం. వేసిన తర్వాత చాలామంది వాటర్తో ఉడికిస్తారు, కానీ వాటర్తో ఉడికిస్తే టేస్ట్ రాదండి ఇది. అందువల్ల ఏంటంటే కొంచెం వాటర్ అండ్ మిల్క్ మిక్స్ చేయాలన్నమాట, పాలు కూడా మిక్స్ చేయాలి. కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొంచెం ఉడికితే ఆల్రెడీ సన్నగా తరిగాం కాబట్టి మనం ముక్క ఉడికిపోతుందండి, అది చాలా స్మూత్గా వస్తుంది. ఇది కాస్త ఉడకాలండి. ఇప్పుడు ఓన్లీ మనం ఈ ఆనపకాయ ముక్కలు ఒక్కటి వేసుకుంటే మనకి ఏంటంటే సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి. అలా కాకుండా దీంట్లో మళ్ళీ మనం ఏమైనా కలుపుకోవాలంటే సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి ఏం చేయాలంటే మనం ముందు కొంచెం కడిగేసుకొని దాన్ని కాస్త పాలల్లో వేసి ఉడకబెట్టుకుని ఉంచుకోవాలండి. ఉడకబెట్టుకుని ఉంచుకొని ఇవి మగ్గిపోయిన తర్వాత ముక్కలు ఇవి కాసేపు ఒక 2-3 మినిట్స్ ఉడకాలండి ముక్క. ఈలోపు మనం ఏంటంటే ఇందులోకి మనం డెకరేషన్ కోసం అవ్వచ్చు, లేదా టేస్ట్ కోసం అవ్వచ్చు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు చిన్న పీసులా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. మనం చాలా చిన్న పీసులా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను జీడిపప్పు వేయించుకుని ఉంచుకున్నాను. చాలా చిన్న ముక్కలు కట్ చేస్తే మనం అది తింటున్నప్పుడు ఏంటంటే చాలా టేస్ట్ వస్తుందండి. కద్దుతో పాటు జీడిపప్పు ముక్కలు కూడా వెళ్తూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఏం చేశానంటే సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టి ఉంచేసాను. ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకోవాలండి, ఇవి బాగా చిన్న ముక్కలు.
అంటే ఇవి చిన్నవి బాగా చాప్ చేసుకోవడానికి ఈ మధ్యని వస్తున్నాయి ఐటమ్స్. మనం తీసుకోలేదు నేను. ఇలా చాక్తో కట్ చేసుకోవచ్చు మనం. చిన్న ముక్కలు ఎంత చిన్నగా చేసుకుంటే మనం అలా తింటూ ఉంటే పళ్ళ కింద తగిలే టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే దీంతోపాటు ఇందులో ఏంటంటే మనం స్మెల్ కోసం జస్ట్ ఏంటంటే ఇలాచీ ఎక్కువ వేయకూడదండి. 2-3 వేస్తే సరిపోతుంది. చాలామంది ఎక్కువ వేస్తారు. దానివల్ల ఏంటంటే ఓన్లీ ఇలాచీ స్మెల్ వస్తుంది, కానీ కద్దు స్మెల్ కూడా రావాలి. ఇలా అన్ని ముక్కలు చిన్నగా తరుక్కోవాలండి. తరుక్కున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను కదా పొయ్యి మీద, అది ఉడుకుతుంది. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిందండి. తీసి పక్కన పెట్టేసి ఉంచాను. అంటే టైం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. వీటితో పాటు కొబ్బరి చాలామంది వేయరు, కానీ కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుందండి. సాధారణంగా కొబ్బరి ఎక్కువ ప్రిఫర్ చేయాలండి, లేడీసే కాదు ఎవరైనా సరే. చాలా మంచిది కొబ్బరి. చాలామందికి కొబ్బరి తింటే డైజెషన్ అవ్వదని అపోహ ఉంది. అలా ఏం కాదండి, కొబ్బరి చాలా మంచిది. హెయిర్ ఫాల్ అది కంట్రోల్ అవుతుంది. ఇలా కట్ చేసుకోనండి, చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని. ఇలాచీ కూడా మనం ఎక్కువ వేయద్దనుకున్నాం కదా, జస్ట్ 2 ఇలాచీలు ఇలాగా, యాలకులు 2 చిన్న చెదగొట్టుకొని పక్కన పెట్టుకుంటాం. కొబ్బరి ముక్కలు కూడా మనం ఇది ఇష్టం, ఎవరికి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. అదేమి కంపల్సరీ అయితే కాదు. నాకు ఇష్టం, అందుకే నేను వేస్తాను అనమాట. కొబ్బరి వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఇందులో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉడికిపోయిందండి కద్దు. ఇలా ఇలా మనం జస్ట్ పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతుంది, తెలుస్తుంది మనకి. అంటే ఇది ఉడికిపోయినట్టు అనమాట. నేను ఆల్రెడీ ఏం చేశానంటే కొద్దిగా సగ్గుబియ్యం తీసుకొని ఇలా ఉడికించుకొని ఉంచుకున్నానండి. కొద్దిగా పాలు వేసుకొని, కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా సగ్గుబియ్యం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే మనం షుగర్ వేయాలండి. షుగర్ అది మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ షుగర్ తినేలా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మీడియంలో తినేలా ఉంటే మీడియం. నేనైతే 3 స్పూన్లు వేస్తానండి. ఎందుకంటే ఇది సగ్గుబియ్యం కూడా వేస్తాం కాబట్టి మనకు షుగర్ సరిపోకపోవచ్చు, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి. ఇందులో ఇలా వేసిన తర్వాత దీంట్లోనే మనం ఇలా ఉడికించుకున్న ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో వేస్తాం. వేసి కాసేపు ఇలా కలియపెట్టండి. జస్ట్ ఏంటంటే ఆ షుగర్ కాస్త ఇలా మెల్ట్ అయ్యి ఈ కద్దుకి మన ఈ సగ్గుబియ్యానికి యాడ్ అవుతుందండి. కొంచెం సేపు ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పాలు పెట్టుకున్నామండి. నేను ఆల్రెడీ మరగపెట్టుకుని ఉంచుకున్నాను పాలు. ఇలా కాస్త ఇది మన షుగర్ అంతా కొద్దిగా వాటర్ దిగాలండి. చూడండి ఇలా మనకు కొంచెం తేలుతుంది పంచదార కరిగి. కొంచెం అండి ఒక 2 నిమిషాలు జస్ట్ మనం ఉంచితే పంచదార కరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనకి తెలుస్తుందండి, పంచదార ఆల్రెడీ కరిగేసరికి ఇప్పటివరకు చిక్కగా ఉన్నదల్లా కాస్త మనకి పలచబడుతుంది అనమాట. ఇలా పలచబడిన తర్వాత ఏం చేయాలంటే మనం వెనక పాలు మరుగుతున్నాయి కదండి, దాంట్లో ఇది తీసుకుని వెళ్ళి ఈ క్వాంటిటీ అంతా పాల్లో వేసేస్తామండి మనం. ఇప్పుడు తీస్తాం, దీన్ని తీసుకోవాలి. తీసుకొని మరుగుతున్న పాలలో మనం ఇలా వేసుకోవాలండి. దీంట్లో కలర్ వేస్తూ ఉంటారండి అందరూ. కలర్ వేస్తే అంత బాగుండదు. ఎప్పుడైనా కద్దుకీర అలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. చాలామంది గ్రీన్ కలరు, రెడ్ కలరు వేస్తూ ఉంటారు. అలాగా నాకైతే నచ్చదు. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది కాస్త అడుగు పడుతుందండి, మనం చూసుకోవాలి. ఇలా కదుపుతూ ఉంటే చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇలా మడుగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే ఇందాక మనం ఇలా యాలకులు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేస్తామండి ఇందులో. ఇది కొబ్బరి కూడా ఏం చేయాలంటే మనం ఇలా ఉడుకుతున్నప్పుడే కొబ్బరి కూడా వేసేయాలండి. కొబ్బరి ఎప్పుడు కూడా మనం వేయించి మాత్రం వేయకూడదు. వేయిస్తే ఏంటంటే మొక్క బీర్సెక్కిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇలా పచ్చిగానే చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే, నేను జస్ట్ ఇలా ఉంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. చాలామంది
కొబ్బరి కూరలతో కోరేసి వేసుకుంటారు. ఇలా వేస్తామండి. వేసి ఇలాగా అడుగు పట్టకుండా అలా కదుపుతూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి మాడకుండా ఉంటుంది, స్మెల్ డిఫరెన్స్ రాదనమాట. దీంట్లో మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. జస్ట్ దీన్ని ఇలా దగ్గరకు అవ్వాలండి. కాస్త ఒక్క 5 మినిట్స్ వరకు మనకి పాలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చిక్కబడుతుంది కాబట్టి. సగ్గుబియ్యం వేసామంటే కంపల్సరీగా చిక్కబడుతుందండి. ఇలా కదుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. కూర్చోండి, ఇలాచీ వేసాం కదా, స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది మనకి. ఇప్పుడు ఏ ఖీర్ చేసినప్పటికీనండి పాలు మాత్రం కంపల్సరీగా ఎక్కువ వేసుకోవాలండి. సేమియా చేసినా, ఏదైనా ఖీర్ చేసినా, ఏం చేసినా పాలు ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుంది. తక్కువ పాలు వేసామంటే పేస్ట్ అయిపోద్దండి, చాలామందికి అది తెలీదు. పాలు తక్కువ వేసి సేమియా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే అది చల్లారేసరికల్లా ఇంకా ఉడికిపోయి దగ్గరకు అయిపోయి ముద్దలా అయిపోతుంది. చూడండి మనకి పీసులు లాగా ఎంత బాగా కనిపిస్తుందో. ఒక్క 5 మినిట్స్ అండి ఇలా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మనకి టేస్ట్ని బట్టి షుగర్ ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఎప్పుడైనా షుగరు మనం ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఉడికిపోయిన తర్వాత సరిపోలేదని వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెన్స్ వస్తుందండి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు, నాకు కూడా పెద్దవాళ్ళు చెప్పినవే. నాకు మా అత్తగారు చాలా బాగా చేస్తారండి వంటలు, మా అమ్మగారి కన్నా. చూడండి ఇప్పుడు ఇలా చక్కగా అయిపోయింది కదా. ఇంకా ఇంతకన్నా చక్కగా అయితే బాగా మనం చల్లారిపోయిన తర్వాత ఇంకా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఆపేసుకోవచ్చు అండి, మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని గార్నిష్ చేసుకోవడానికి ఇలాగా జీడిపప్పు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా మనం, కొద్దిగా ఇందులో వేసుకుంటామండి. కాస్త మిగిలినేమో మనం పైన డెకరేట్ చేసుకుందాం. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలాగా చక్కగా అవ్వకుండానే వేసేస్తున్నాను. ఈ చల్లారిన తర్వాత దగ్గరకు అయిపోద్దండి, అది పలచగా కనిపిస్తుంది మీకు. ఇవ్వండి ఇలా గార్నిష్ చేసుకోవాలి. మామూలుగా ఆనపకాయ తింటే చాలా మంచిది అంటారండి. ఆనపకాయ ఉడకపెట్టుకొని ఇదిగోండి ఇలా వేసుకొని దీంట్లో మీకు ఎక్కడ కనిపించదు పీసు, అంత చక్కగా మెల్ట్ అయిపోయింది. చూడండి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.